ఉన్నాను. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఆల్ ది వెరీ బెస్ట్ అని నేను తెలియజేస్తా ఉన్నాను. మీరేమైనా యాడ్ చేస్తారన్నా కృష్ణబాబు? థ్యాంక్ యూ సార్. మన ఆరోగ్యశ్రీ పథకం మీద, అలాగే తర్వాత మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కార్డ్స్ మీద, తర్వాత జనవరి 1 నుంచి జరగబోతున్న జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 మీద చాలా డీటెయిల్డ్గా ఆల్రెడీ తమరు చెప్పారు సార్. జస్ట్ 2-3 పాయింట్స్ కొంచెం స్ట్రెస్ చేయడానికి. ఈ అర్బన్ ఏరియాలో వైజాగ్, అలాగే విజయవాడ, గుంటూరు అలాంటి పెద్ద నగరాలకి చాలా ఎక్కువ వార్డ్స్ ఉన్నాయి సార్. అందుకని ఆ వార్డ్స్ వరకు, ఈ పర్టికులర్ మేజర్ కార్పొరేషన్స్ వరకు కలెక్టర్స్ కి డిస్క్రిషన్ ఇస్తూ వెన్స్డే అండ్ థర్స్డే కూడా, ఎందుకంటే ఒక్కొక్క వారం యావరేజ్ గా వైజాగ్ లో అయితే కనుక 22 ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 గురించి చెప్తాం. ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 గురించి సార్. ఒక్కొక్క వారం మనం 22 వార్డ్స్ లో ఒకేసారి జరగాల్సిన పరిస్థితి వస్తుంది సార్ వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ 560 వార్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో అలాంటప్పుడు కలెక్టర్స్ కి డిస్క్రిషన్ ఇస్తున్నాము. వాళ్ళ ప్లానింగ్ నెంబర్ ఆఫ్ టీమ్స్ ని అవైలబిలిటీని బట్టి డాక్టర్ల కొరత లేకుండా. అవును సార్, ఎందుకంటే వాళ్ళందరినీ ఒకేసారి కనుక తీస్తే కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, నెట్వర్క్ హాస్పిటల్స్ లోను సర్వీసెస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కలెక్టర్స్ కి డిస్క్రిషన్ ఇస్తూ ప్రాపర్ గా ప్లానింగ్ చేసి అక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎక్కడా కూడా ప్రజలకి, కామన్ ప్రజలకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా ఆర్గనైజ్ చేయమనేది కలెక్టర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్. సో అదొకసారి మళ్ళీ కలెక్టర్స్ అందరి నోటీసులో పెట్టడం జరుగుతోంది. తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకి రిక్వెస్ట్ ఏంటంటే, లాస్ట్ టైం దిశ యాప్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మహిళా పోలీసులు చాలా ఎక్స్టెన్సివ్ గా ఆల్మోస్ట్ 1 కోటి వరకు డౌన్లోడ్స్ జరిగినాయి సార్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ 1,23,00,000 అదే సార్, 1 కోటి పైన 23 లక్షల దాకా జరిగినాయి. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది డౌన్లోడ్ చేయడం. అది ఏఎన్ఎంస్ కి, సిహెచ్ఓలకి చాలా డీటెయిల్డ్ గా ట్రైనింగ్ అది ఆర్గనైజ్ చేశాము 8 సెషన్స్ లో. బట్ ఏమైనప్పటికి కూడా మహిళా పోలీసులకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఓన్లీ దిశ యాప్ మా రెస్పాన్సిబిలిటీ అని కాకోకుండా ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయడంలో కూడా అందరూ కలిసి కొంచెం ఫెసిలిటేట్ చేయమనేది కొంచెం ఈ మహిళా పోలీసులకి త్రూ ఎస్పీస్ ఇన్స్ట్రక్షన్స్ వెళితే గనక ఒక మంచి కోఆర్డినేషన్ తో అందరూ కలిసి ప్రతి ఒక్క కుటుంబంలో అట్లీస్ట్ ఒక ఫోన్లో అన్న ఆరోగ్యశ్రీ యాప్, దిశ యాప్ గనక ఉంటే ప్రజలకి చాలా ఉపయోగం. అట్లీస్ట్ ఆరోగ్యశ్రీలో ఏ హాస్పిటల్, ఏ స్పెషాలిటీ ఎంత దూరంలో ఉంది, ఎలా వెళ్ళాలి, ఇంక్లూడింగ్ గూగుల్ మ్యాప్ కూడా మనం లింక్ చేసి ఆ పర్టికులర్ హాస్పిటల్లో ఆరోగ్య మిత్ర ఎవరున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, జస్ట్ అక్కడ యాప్ లో మనం ఆరోగ్య మిత్ర దగ్గర జస్ట్ ఫోన్ క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ గా ఆరోగ్య మిత్రతో కాంటాక్ట్ చేసి కనుక, ఎమర్జెన్సీ అయితే అలాగూ వెళ్ళిపోతారు సార్. బట్ ఎలక్టివ్ అయితే గనక జస్ట్ 1 or 2 days కంఫర్ట్ చూసుకుని వెళ్ళడానికి ఇవన్నీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యశ్రీ యాప్ కొంతమంది ఏంటంటే ఫోన్లు ఇవ్వడానికి కొంత రిలక్టెన్స్ ఉంది సార్. అది వాళ్ళకి కొంచెం ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఓన్లీ దిశ యాప్, ఆరోగ్యశ్రీ యాప్ మీ కుటుంబానికి ఉపయోగపడుతుందని వాళ్ళతోనే చేయించాను. అదే వాళ్ళతోనే, అంటే మనం ఏదో తీసుకుని మనం ఏదో దాన్ని చేస్తున్నామని కాకుండా వాళ్ళు రేపు దాన్ని వాడగలరు. ఎస్ సార్. సో దాని తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ లో ఆ పర్టికులర్ ఫ్యామిలీ ఏదో ఒక మెంబర్ ద్వారా లాగిన్ కూడా చేయించడానికి ఏర్పాటు చేస్తే గనక, ఒకసారి లాగిన్ అయితే గనక ఆ రిజిస్ట్రేషన్ అయిపోతే గనక ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన ఏ డేటా అయినా తర్వాత వాళ్ళు అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కూడా ఫ్యూచర్ లో మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ ఐటమ్ కింద ఓన్లీ డౌన్లోడ్ చేసి వచ్చేయడమే కాకుండా ఆ పర్టికులర్ ఫ్యామిలీలో ఏదో ఒక మెంబర్ని రిజిస్ట్రేషన్ కూడా చేయగలిగితే గనక వాళ్ళకి అవేర్నెస్ బిల్డప్ అవుతుంది. ప్లస్